హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వేణుస్ కిచెన్. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు పెరుగుతోటి చాలా సింపుల్గా కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ప్రిపేర్ చేయడానికి కూడా 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదండి. ఈ పెరుగు కూరను చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు పెరుగును తీసుకోండి. ఈ కూర కోసం పుల్లటి పెరుగును కాకుండా కమ్మటి పెరుగును తీసుకుని ఇలా ముద్దలు లేకుండా కలుపుకుని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వీటిని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలతో పాటుగా మసాలా కోసం ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 2-3 యాలకులు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఇలా సగం వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 2 పచ్చిమిరపకాయల ముక్కల్ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యి ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, కూర రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కారాన్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అలాగే వీటితో పాటుగా 2 టీ స్పూన్ల శనగపిండిని కూడా వేసుకోండి. శనగపిండి వేసుకోవడం వల్ల కూర రుచి బాగుండడమే కాకుండా గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది. అలాగే వీటితో పాటుగా మీకు మసాలా ఎక్కువగా కావాలి అనుకుంటే గరం మసాలాను కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఈ స్పైసెస్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కలిపి ఉంచుకున్న పెరుగుని 1 కప్పు వరకు నీళ్లను కూడా వేసుకుని ఈ పెరుగు నీళ్లు అంతా కూడా బాగా కలిసిలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి. అవసరమైతే మరికొద్దిగా నీళ్లను వేసుకుని కలుపుకుని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్లు చూసుకోండి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని మూత పెట్టుకుని 5 నుంచి 6 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఆయిల్ అంతా కూడా ఇలా సెపరేట్ అయిపోయి కర్రీ రెడీ అయిపోతుందండి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వస్తే చల్లారేసరికి ఇంకా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు చివరగా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని అంతా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పెరుగుతోటి కూర రెడీ అయిపోతుందండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అలాగే నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ కర్రీని చేసుకుని తినండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.